విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో మంటలు చెలరేగిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పైలట్లు అప్రమత్తం అవడంతో విమానం వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. డెల్టా ఎయిర్లైన్ కు చెందిన బోయింగ్ 767-400 విమానం లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి సమస్య ఎదురైంది. ఎడమవైపు ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎయిర్పోర్టు సిబ్బందికి సమాచారం ఇచ్చి విమానాన్ని వెనక్కి మళ్లించారు. లాస్ ఏంజలస్ ఎయిర్పోర్టులో సురక్షితంగా దిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రన్వేపైకి తెచ్చి మంటల్ని అదుపు చేశారు. ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారనేది అధికారులు వెల్లడించలేదు. ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. డెల్టా ఎయిర్లైన్స్ ప్రతినిధి కూడా ఈ ప్రమాదాన్ని ధృవీకరించారు. ఏప్రిల్లోనూ డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన విమానానికి ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో అట్లాంటాకు బయలుదేరేందుకు సిద్దమవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన ఎయిర్పోర్టు సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో మంటలు చెలరేగిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానం ఈ ఘటన చోటు చేసుకుంది. పైలట్లు అప్రమత్తం అవ్వడంతో విమానం వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 767-400 విమానం లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి సమస్య ఎదురైంది. ఎడమవైపు ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎయిర్పోర్టు సిబ్బందికి సమాచారం ఇచ్చి విమానాన్ని వెనక్కి మళ్లించారు. లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్టులో సురక్షితంగా దిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రన్వేపైకి వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో